ఏంటి ఈ రోజు అని అంటే ఈ దినము అక్టోబర్ మాసము 28వ తారీఖు అనగా ఏంటి? శుక్రవారపు దినము అనగా ఉపవాస దినము. మరి ఈ ఉపవాస దినానికి దేవుడు ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడు అని అంటే, ఉపవాస ప్రార్థన అసాధ్యములను సాధ్యపరిచి చూపగలదు. ఉపవాస ప్రార్థన మనం అనుకున్న ప్రతిదీ, మనం ప్రార్థిస్తున్న ప్రతిదానికి జవాబు తప్పకుండా ఇవ్వగలదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థిస్తున్నావంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే ఏదో ఆహారం మానేసి కాదు. ఉపవాసం ఉన్నటువంటి నీవు దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని కొరకై నువ్వు నిలబడగలగాలి, దేవునికి మహిమకరంగా నీవు జీవించగలగాలి. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము అని అంటే, ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శక్తి నువ్వు ప్రతిదీ పొందుకోవడానికి నీకు సహాయపడుతుంది. ఏదైతే మనుషులు అసాధ్యం అంటారో, ఏదైతే మనుషులు నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పొందుకోలేవు అని అంటారో, దేవుడు చెప్తున్నాడు నన్ను ప్రార్థించు. ఉపవాస ప్రార్థన ఏం చేసింది అని అంటే, నినివే పట్టణస్థుల యొక్క శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేసింది. ఉపవాస ప్రార్థన ఏం చేసింది అని అంటే, వారి కన్నీటిని, వారి దుఃఖ స్థితిని, వారి కలిగి ఉన్నటువంటి ఆ బాధ ఏమైపోయింది? సంతోషంగా మార్చబడింది. వారు కలిగి ఉన్నటువంటి ఆ బాధ, వారు కలిగి ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ వేదన ఏ విధంగా మార్చబడింది అని అంటే, సంతోషముగా, ఆనందముగా మార్చబడింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నీవు ఏది పొందుకోలేకపోతున్నానని, అయ్యా ప్రభువా ఏంటి నా జీవితం, ఏంటి ఇటువంటి ఇలాగా ఇరుకు మార్గంలో ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నావు, నా త్రోవలో ఎందుకు ఇన్ని వంకరలు టింకర్లు ఉన్నాయి, నా త్రోవలో ఎందుకు ఇన్ని అడ్డంకులు, నన్ను ఎందుకు సరళమైన మార్గంలో నడిపించట్లేదు అని నువ్వు అనుకున్నట్లయితే, దేవుడు చెప్పే మాట ఏంటి అని అంటే, విరిగి నలిగిన హృదయము కలిగిన వారే దేవునికి, ఆ హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం అంట. అన్నీ నీకున్నాయి అని అంటే, నీ మనసు విరిగి నలిగిన స్థితిలో ఉంటుందా అంటే ఉండదు. ఎప్పుడైతే మనిషికి బాధ కలుగుతుందో, ఎప్పుడైతే మనిషికి ఇతరులు సహాయపడట్లేదు, ఇతరుల దగ్గర నుంచి ఏ మేలు పొందుకోవట్లేదు, అయ్యో నాకు దేవా నువ్వే దిక్కు అని ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో, దేవుడు వారికి ఏం చేస్తాడు? వాళ్ళ హృదయాన్ని మేలుతో నింపుతాడు. వాళ్ళ హృదయాన్ని మేలుతో తృప్తిపరచువాడు మన ప్రభు అయిన యెహోవా. మరి ఈ దినము దేవుడు నాకు నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దయచేశాడు అవునా కదా? మరి కీర్తనల గ్రంథం 65:11 చూసినట్లయితే, సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాను, నీ జాడలు సారము వెరజల్లుచున్నవి అని దేవుని వాక్యము దావీదు కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనకు నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే మన ప్రభువే. గత సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను కాపాడి, ఆయన ఎంతగానో తన కృపలో నన్ను భద్రపరిచి, నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శత్రువులు ఎంతగానో శోధించినా సరే, నాకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా సరే, ప్రభు ఏం చేశాడు అని అంటే, తన రెక్కల చాటును నన్ను భద్రపరుచుకుని, తన కౌగిట్లో దాచుకొని ప్రభువు మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఈ రోజు మనం పేద స్థితిలో ఉండొచ్చు, ఈ రోజు మనం బహు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, ఎంతగానో ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు అని యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ రోజు నేను సిద్ధపడి విశ్వభారతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, ఎంతో ఆప్యాయంగా అక్కడ వాళ్ళందరూ, నిజంగా నేనే ఆశ్చర్యపోయా, అసలు ఏంటి ఇంత ఆప్యాయత, ఏంటి నా మీద వీళ్ళకి ఇంత ప్రేమ అని నేను నిజంగా ఆశ్చర్యపోయి, దేవా ఇదంతా నువ్వు ఇచ్చింది అని దేవుని స్తుతించాను. ఎందుకు అని అంటే, ఆయన నిజంగా ఈ రోజు తన బిడ్డలైనటువంటి నాకు ఏమిచ్చాడు? ఆనందాన్ని ఇచ్చాడు. ఆయనకి ఏం తెచ్చుకున్నాడు? ఆయన మహిమ పరచబడినట్లే. దేవుని పిల్లలు ఆయన కొరకు నిలబడేటువంటి మనసు కలిగిన వారు ఎక్కడైనా సరే, ప్రభు వాక్యం చెప్తుంది, నిన్ను తలగానే ఉంచుతాను గాని తోకగా నిన్ను ఉంచను అంటున్నాడు ఆయన. నువ్వు తలగా ఉంచుతావు, ఎందుకంటే నేను తలగా నియమించండి దేవుడే, నువ్వు తోకగా నియమించబడ్డం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో, అయ్యో తోక వంటి స్థితి నేను కలిగి ఉన్నానే, తోకలా నేను జీవిస్తున్నానే, అయ్యో ఎదుగు బతుకు నాలో లేదే, అభివృద్ధి నాలో కనిపించట్లేదు, ఆశీర్వాదం నాలో కనిపించట్లేదు నువ్వు అనుకున్నట్లయితే,
దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట ఏం చెప్తున్నాడు అనంటే, నిన్ను నేను తలగానే నియమిస్తా, నిన్ను నేను పై స్థితిలోనే ఉంచుతా. ఒకవేళ నీకు వస్తున్న కష్టాలు ఇవన్నీ శాశ్వతమా అంటే కాదు. దేవుని మహిమ కొరకై నీవు శ్రమల పాలవుతున్నావు. నీ శ్రమలు నీ మేలుకే. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు శ్రమల కొరకు అని అంటే, శ్రమానుభవము నాకు మేలాయను. శ్రమానుభవం లేదే మనిషికి విరిగి నలిగిన హృదయం రాదు. శ్రమానుభవం లేదే ఇతరుల యొక్క మనస్తత్వాలు తెలుసుకోలేరు. శ్రమానుభవం లేదే దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో మనం గ్రహించడం కష్టమవుతుంది. ఇతరులు చెప్తే నమ్మడం వేరు, మన జీవితంలో మనం పొందుకోవడం వేరు, మన అనుభవంలో మనం అనుభవించడం వేరు. అవునా కదా? మరి దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో కృపలు. ఆయన కృప వెంట కృప చూపే దేవుడు. ఆయన కృపకు మితుంటుందా? ఆయన ప్రేమకు సరిహద్దు ఉన్నదా అంటే లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడలా కృప చూపు వాడినై ఉంటున్నాను అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. నువ్వు ఒకవేళ నీ కలిగిన బాధలను బట్టి, నీ కలిగిన కష్టాలను బట్టి, నీ కలిగిన శోధనను బట్టి, నీ కలుగుతున్న బాధల్ని, నీ కలుగుతున్న ఆర్థికాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలను బట్టి శోధింపబడుతున్నట్లయితే ఒక్కోసారి దేవుడి పైన మనం అనుకోవచ్చు, దేవుడు అసలు ఉన్నాడా మనతోటే? దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా ప్రార్థన నిజంగా వినేవాడితే జవాబు ఎందుకు రావట్లేదు? నిజంగా దేవుడు నా ప్రార్థన వింటే నేను జవాబు పొందుకోవాలి కదా, నేను జవాబు చూడాలి కదా, నేను ఆశీర్వాదింపబడాలి కదా అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఇష్టం లేదనుకుంటున్నావా? నిన్ను అభివృద్ధి పరచడం దేవునికి ఇష్టం లేదనుకుంటున్నావా? మరి నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? తగిన సమయంలో, ఏం చెప్తుంది దేవుని వాక్యము? తగిన కాలమందు నేను నిన్ను హెచ్చిస్తాను, తగిన కాలములో నేను నీకు జవాబిస్తాను, తగిన సమయమందు నీకు ఉత్తరం ఇచ్చేవాడను నేనే. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. నీకు ఏ సమయంలో నువ్వు ఏదైతే ప్రార్థిస్తూ వస్తున్నావు, ప్రార్థించగానే జవాబు రాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ ఖచ్చితంగా నీ ప్రార్థనకు మాత్రం జవాబు ఒక రోజు వచ్చి తీరుతాదంటే. ఖచ్చితంగా నువ్వు ఏ విషయాన్ని గురించి ప్రార్థిస్తున్నావు, ఒకవేళ నీ ఇంటిని గురించి ప్రార్థిస్తున్నావా, నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నావా, నీ కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నావా, నీ ఉద్యోగాన్ని గురించి, నీ చదువుల్ని గురించి, నీ వ్యాపారాన్ని గురించి, నీకున్నటువంటి సమస్యల గురించి, నీకున్న కష్టాలని గురించి, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు వింటున్నాడు. నీ ప్రతి ప్రార్థన ఆయన వినేవాడై ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో ఏం రాయబడి ఉంది అనంటే, కనులిచ్చిన వాడు కానుకుంటున్నా, చెవులిచ్చిన వాడు వినకుండునా. మీకు కనులిచ్చిన నేను మీ కష్టాలు చూడనా? మీ కనులిచ్చిన నేను మీ బాధలు చూడట్లేదని మీరు అనుకుంటున్నారా? మీకు చెవులిచ్చిన నేను మీ ప్రార్థన వినకుండా ఉంటానా? మీకు చెవులిచ్చిన నేను మీ ప్రార్థన ఆలకించకుండా ఉంటానా? మీ ప్రార్థన జవాబు ఇవ్వకుండా ఉంటానా? ఆగు. ఏముండాలి నీలో? నిరీక్షణ. ఏముండాలి? నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. ఎందుకు అనంటే, నీది నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. నీ నిరీక్షణ ఎవరిపై ఉండాలి? నీ దేవునిపై. నీ దేవుడు నిన్ను కట్టగలడు, నీ దేవుడు నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ దేవుడు నీ కుటుంబాన్ని నాటగలడు, ఫలించడి కొమ్మగా నిన్ను నీ జీవితంలోని దేవుడు నిలబెట్టగలడు అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభువు. మరి అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి మనం? అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు ఎందుకు మనకు భీతి, భయం? ఏ విషయాన్ని గురించి చింతించాల్సిన అవసరమో లేదు. మరి ఈ రోజు నా పుట్టినరోజు కనుక నేను ఏం తీశాను అంటే, ఉదయాన్నే ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో నువ్వు జరిగించబోతున్నటువంటి వాగ్దానం ఏంటో నాకు చూపించండి అని నేను పరిశుద్ధ గ్రంథం తెరిచినప్పుడు దేవుడు యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాలతో మాట్లాడాడు. ఏమని అనంటే, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును,
పైగా ఉన్నదాని శాఖలలో లేక దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. దాని యొక్క కొమ్మల్లో ఏం చేస్తాయంట? సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. దేవుడు ఈ రోజు ఒక పెద్ద వృక్షం అయితే ఆయనలో ఎదుగుతున్న మనం అందరం కూడా పక్షులమే, అవునా కదా? దేవునిలో నివాసం చేసేవారమే. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ఎంచుకున్న బిడ్డని, నేను ప్రేమించే బిడ్డని, నేను రూపించుకున్న బిడ్డని ఏం చేస్తాను? లేత దాన్ని తీసుకొని పోయి ఎత్తైన పర్వతం మీద నాటుతాను. నాటిన తర్వాత ఏమవుతుంది? అది బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు అందులో గూళ్ళు కట్టుకొనును. అంటే నీవు ఇతరులకి సహాయపడే స్థితిలో దేవుడిని ఉంచుతానంటున్నాడు ఇక్కడ. ఇతరుల దగ్గర సహాయం కోరే స్థితిలో నిన్ను ఉంచును. ఇతరుల దగ్గర నువ్వు చేతులు చాచే స్థితిలో నిన్ను ఉంచును. ఎలా ఉంచుతాను? ఇతరులకి నువ్వు సహాయపడే స్థితిలో, నువ్వు సహాయపడగలిగేటువంటి స్థితిలో నిన్ను ఉంచుతానని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశం భూమి గతించిన నా మాట మాత్రము నిత్యము నిలుచును. ఒకవేళ ఆకాశ భూమి గతిస్తుందేమో, కానీ నేను వాగ్దానం చేసిన మాట మాత్రం ఖచ్చితంగా నిలిచి తీరుతుంది. దేవుని యొక్క కౌగిట్లో మనం ఉంటే, దేవునితో మనం హత్తుకొని జీవించే వారమైతే, దేవుని రెక్కల చాటున మనం భద్రపరచబడి ఉన్నట్లయితే నీవేమి కలిగి ఉంటావంటే క్షేమాన్ని కలిగి ఉంటావు. మరొక వాక్యం ఏమొచ్చింది అని అంటే, మరియు అదే గ్రంథంలో మరి 19:10 చూసినట్లయితే, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను. అవునా కదా? బిడ్డలు సమృద్ధితో ఉంటే తల్లిదండ్రులు పరిస్థితిలో ఉంటారా? ఉండరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఎలా ఉంటుంది? నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ద్రాక్షావల్లి ఏమవుతుంది అని అంటే, నీరు బాగా అందితేనే కదా ఫలిస్తుంది అది. కాబట్టి నీటి కాలువ దగ్గర నాటబడిన ఏ చెట్టైనా ఖచ్చితంగా ఎలా ఉంటుందని అంటే ఫలించేడి చెట్టుగానే ఉంటుంది. ఫలించేడి చెట్టుగానే ఉంటుంది. ఎందుకంటే దానికి నీటికి కొదువు లేదు. అవునా కదా? ఎప్పుడు కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది అని అంటే, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు నీటి ఊట వలెను ముందువు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఎప్పుడు నీరు పెడుతూ ఉంటే ఆ తోటకి ఏ దిగులే ఉండదు. అవునా కదా? ఏ దిగులు ఉండదు. ఎప్పుడు కూడా అది ఆరోగ్యంగా ఎదుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, పచ్చదనంతో నింపబడి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఏదైతే నాకు రాదు లేదు అని అంటున్నావో, ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ ఎదుటే నిన్ను తలగా నియమిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ శత్రువులు నీ పైన అధికంగా ప్రబలుతున్నారా? ఒకవేళ ఇబ్బందులు నేను చుట్టుకొని ఉన్నాయా? ఇబ్బందుల కలిమిలో నీవు ఉన్నావా? ఎంతగానో నీవు బాధింపబడుతున్నావా? శోధింపబడుతున్నావా? నల్లగొట్టబడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఇది నీ మేలు కొరకే. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధినిచ్చేవాడు నేనున్నాను. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకో తెలుసా? నీవు నా సొత్తు. నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నా, నా కౌగిట్లో నిన్ను దాచుకుంటున్నా, నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నా. నీవెవరు? నా సొత్తు. నీకేమన్నా తక్కువ అవుతుందా? ఏమి తక్కువ కానివ్వను. దేవుడు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే వాక్యం సెలవిస్తోంది ఏమని? క్రీస్తు యేసునందు తన మహిమలో, తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరము తీర్చబడును అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మన జీవితంలో ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు ఎన్న తగినవి కాదని ఎంచమని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. శ్రమ నొందిన ఏళ్ల కొలది నీకు సమృద్ధినిచ్చువాడు ఆయనే. శోధింపబడిన మీదట నిన్ను సువర్ణంగా మార్చువాడు ఆయనే. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు